ఎవరిని కదిలించినా ఈసారి ఎన్నికల్లో బీజేపీ పార్టీకే ఓటు వేస్తామని చెప్తున్నారని బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి అన్నారు. చిట్యాల మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు బుర్ర వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు నిషిధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిట్యాల మండలంలో మా మండల కార్యవర్గ సమావేశం జరుపుకోవడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా మేము ఈ మండల సమావేశాలు ప్రతి మండలంలో మా భూపాలపల్లి నియోజకవర్గం మొత్తం జరుపుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు మరియు మొత్తం మండల్ కమిటీ, ఇతర కార్యకర్తలు అందరూ హాజరు కావడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కానివ్వండి, బూత్ అధ్యక్షులు కానివ్వండి, మండల టీం కానివ్వండి, శక్తి కేంద్రం ఇన్ఛార్జీలు కానివ్వండి, అందరూ చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు. మీ ఇతర పార్టీల కన్నా అటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, వాళ్ళకన్నా ముందంజలో ఇవాళ మేము ప్రచారంలో ఉన్నాము. మరొకసారి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా మూడోసారి ప్రధానిగా అందరం చూడబోతున్నాం. ఇక్కడ నుండి ఆరు రమేష్ గారిని భారీ మెజారిటీతో మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇక్కడ నుండి ఆరు రమేష్ గారిని అధిక మెజారిటీతో భూపాలపల్లి కాన్స్టిట్యున్సీలో గెలిపించుకొని వారిని మోడీ గారికి బహుమతి ఇవ్వడం జరుగుతున్నది. ఎక్కడ చూసినా కూడా ఇతరులు కూడా ఈసారి మేము సైతం అని ఎవరు, ఇటు రైతులు కానివ్వండి, అటు మిగతా కూలీలు కానివ్వండి, యూత్ కానివ్వండి, ఎవరు చూసినా కూడా మేము సైతం ఈసారి మోడీ గారికే, కమలం పువ్వు గుర్తుకే మా ఓటు అని ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా కూడా ఈసారి మోడీ గారి గురించి మాట్లాడుతున్నారు. ఇక ఇంకో దిక్కు చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇటు కావ్య గారు కానివ్వండి, అటు కడియం శ్రీహరి గారు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి. ఒక్కసారి చూసుకున్నట్టయితే కడియం శ్రీహరి గారు వారి రాజకీయ భవిష్యత్తులో ఎట్లా ఎదిగిర్రు, వారు ఏం చేసి ఎన్ని మోసాలు చేసి ఈ స్థాయికి వచ్చిర్రు అనేది అందరు గమనిస్తున్నారు. మీరు ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరగా చేరారు. అక్కడ అన్ని పదవులు అనుభవిస్తూ వారికి వెన్నుపోటు పొడిచి మళ్ళీ కేసీఆర్ గారి దగ్గరికి ఆ పార్టీలో చేరడం జరిగింది. మొన్నటికి మొన్న అన్ని పదవులు వారి దగ్గర అనుభవించి అన్ని పదవులు తీసుకొని మళ్ళీ వారి దగ్గర వెన్నుపోటు పొడిచేటు కాంగ్రెస్ పార్టీలో మీరు చేరడం జరిగింది.